లక్ష్మీదుర్గ ఈరోజు న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కూడా భారత్ విజయం సాధిస్తుందని కూడా గంటాపదంగా చెప్తున్నారు. మనతో పాటు చాలా మంది క్రీడాకారులు, వర్ధమాన క్రీడాకారులు ఉన్నారు. ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? ఇవాళ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్స్ దాకా తీసుకొచ్చాడు మన కెప్టెన్ రోహిత్ శర్మ. సో ఈసారి కూడా అట్లాగే చేసి ఛాంపియన్ ట్రోఫీ ఈయన గెలుచుకోవడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో మనకి ఏంటంటే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే పిచ్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్కి స్పిన్నర్స్కి డ్రై అయ్యి మంచి పికప్ ఉంటుంది. స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. లైక్ వరుణ్ చక్రవర్తి మొన్న 5 వికెట్ హాల్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్కి వచ్చేసరికి ఓపెనర్స్ కొంచెం కీ రోల్ ప్లే చేస్తే లైక్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఆడితే మంచి స్కోర్ తీసుకొస్తే 300+ అయ్యేవి ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా ఈ స్ట్రాటజీస్తో చేస్తే గ్యారంటీ కప్పు మందే అవుతుంది. అంటే చూస్తున్నాం కదా, ఇంతవరకు ఓటమి లేకుండా ఫైనల్కి వచ్చింది. ఎలా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్? మ్యాచ్ అయితే మంచి ఫైట్ ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే మన బ్యాట్స్మెన్ కూడా సెంచరీస్ చేస్తున్నారు, కోహ్లీ వీళ్ళందరూ. మంచి ఫైట్ అయితే వస్తుంది. ఫీల్డింగ్లో కూడా బాగుంది, బౌలింగ్ అంతా బాగానే ఉంది. ఇద్దరు టీమ్స్ మంచి ఫైట్ వస్తుంది. చెప్పు, చూస్తున్నా మ్యాచ్లు ఎట్లా ఉండబోతుంది వాళ్ళు? ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా ఉండబోతుందని చెప్తున్నారు. ఇండియా అయితే గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలా. న్యూజిలాండ్ చూస్తే మాత్రం మన గ్రూప్ స్టేజ్లో మనతో మాత్రమే ఓడిపోయింది. మళ్ళీ సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాతో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర సెంచరీ చేసి టీంని కాపాడుకున్నారు ఫైనల్స్ దాకా. ఇప్పుడు ఫైనల్స్లో మన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మంచిగా ఆడి ఒక సెంచరీ 50 అలా చేస్తే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వాళ్ళు ఇంకా స్కోర్ని ముందుకు తీసుకెళ్తారు. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, షమ్మి, జడేజా వీళ్ళందరూ కొద్దిగా మంచిగా బౌలింగ్ వేసి ఒక 1 or 2 వికెట్స్ అలా తీసుకుంటే స్కోర్ని మనం డిఫెండ్ చేసుకుంటూ మనం గెలవగలం. ఎలా చెప్తారు ఫైనల్ మ్యాచ్? ఫైనల్ ఖచ్చితంగా మాత్రం ఉత్పత్తిభరితంగా ఉంటుంది. ఇండియా న్యూజిలాండ్ సేమ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఎలాగ స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేశారో 100% ఎవరు బెస్ట్ చేస్తారో, ఎఫర్ట్స్ పెడతారో ఆ టీం ఇండియాకి గెలుస్తుందండి. అది ఇండియాకి మాత్రం 100% ఛాన్స్ ఉంది. ఇది ముఖ్యంగా ఈరోజు న్యూజిలాండ్తో జరిగే ఫైనల్ పోర్లో భారత్ అన్ని విధాలా కూడా రాణిస్తుందని వీళ్ళంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఛాంపియన్ ట్రోఫీగా అవతరించి గతంలో న్యూజిలాండ్పై రివెంజ్ కూడా తీర్చుకుంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇది మొత్తం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాలు కూడా న్యూజిలాండ్తో పోలిస్తే భారతే అగ్రభాగాన ఉందని, కప్పు కూడా కైవసం చేసుకుంటుందని వీరంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు హైదరాబాద్.